కళ్ళతో చూసి అది సెమెన ఏంటి అని చెప్పలేము. ఓన్లీ మైక్రోస్కోప్ కింద ఎగ్జామిన్ చేస్తేనే స్పెర్మటోజోవా ప్రజెంట్ ఉంటేనే చెప్తాం. ఇంకోటి యాసిడ్ ఫాస్ఫేటేజ్ టెస్ట్ అని చేస్తారు. దాంట్లో ఆ ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ ఎంత ఉండదు అనేది కనుక్కొని సెమెన్లో ఉంటుంది ఎక్కువగా. సో అది ఉందా లేదా అని చూస్తారు. సో దీన్ని బట్టి వాళ్ళు సెమెన్ అని చెప్తారు, కానీ కెమికల్ టెస్ట్ అది సాధారణంగా వీళ్ళు చేసేది. ఇంకోటి మైక్రోస్కోప్ కింద స్పెర్మటోజోవా చూస్తారు. సో ఇది పరిస్థితి. ఆయన సెమెన్ ఎందుకు అనుకున్నాడంటే ఇట్లా పొరపడ్డాడు. రెండవది, ఆయన సంతకం చేయాల్సిన అవసరం లేదు. ఆ రోజు ఆయన డ్యూటీలో లేడు, చేసిండకూడదు. చేసింది ఎవరు? చేసిన వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఎందుకంటే ఆ రోజు 2 డాక్టర్లు డ్యూటీలో ఉన్నారు డ్యూటీ రోస్టర్ ప్రకారం. వాళ్ళు కాక ఇంకొక అసోసియేట్ ప్రొఫెసరు ఒక మర్డర్ కేసు ఉంటే అప్పుడున్న హెచ్ఓడి పంపితే ఆ కేసు చేయడానికి ఆయన కూడా ఉన్నాడు. మార్చురీలో 3 ఉన్నారు ఆ టైంలో. ఇంకా ఈ ఒకరి పేరు చెప్పి వాళ్ళ పేర్లు నాశనం చేయటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళలో 2 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కూడా, అసిస్టెంట్స్ కూడా కాదు, ట్యూటర్స్, వాళ్ళు ఇన్ఎక్స్పీరియన్స్డ్. ఇవి చేయటంలో ట్రైనింగ్ కూడా లేదు. సో దాంట్లో ఏదో తప్పులు చేశారు. దాన్ని నేను ఎక్స్క్యూజ్ చేస్తాను. ఎందుకంటే మాకు మీ ఇంట్లో మీరు పాడైపోయిన రైస్ తీసుకెళ్ళి, వాడిపోతే ఉన్న కూరగాయలు తీసుకెళ్ళి, ముగ్గుపోయి బ్యాడ్ వాసన వచ్చే గ్రౌండ్నట్ ఆయిల్లో లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్లో తీసుకెళ్ళి మీ భార్యకి ఇచ్చి మాకు మంచి ఫుడ్ కావాలంటే చేయగలుగుతుందా? ఇక్కడ కూడా మా పరిస్థితి అది. సో ఇక్కడ ఎవడు రాకపోవటంలో కాంపిటెంట్ బేసిస్ మీద వస్తున్నాయి. ఇప్పుడు నంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగినప్పటి నుంచి మంచి మంచి వాళ్ళు వస్తున్నారు, ఎందుకంటే జాబ్ వస్తుందని. అప్పట్లో జాబ్ ఉండేది కాదు. సార్ దీంట్లో ఫైనల్ ఒపీనియన్